నేను ట్రైబల్లో ఒక గ్రామంలో ఉన్నాను. నాకు కెరీర్ గైడెన్స్ కావాలి. మనం ఫ్రీగా కెరీర్ గైడెన్స్ చేస్తాం. నేను ఒక స్కూల్లో చదువుకుంటున్నాను. నాకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ కోడింగ్ మీద మిగతా వాళ్ళకి ఆపర్చునిటీ ఉంది, కానీ నాకు లేదు, నాకు నేర్చుకోవాలని. మనం గవర్నమెంట్ స్కూల్స్లో కోడింగ్ ఫ్రీగా నేర్పిస్తున్నాం. అవును, తెలుసు నాకు. తర్వాత నేను ఎడ్యుకేషన్ కంప్లీట్ చేశాను. నాకు ఒక జాబ్ కావాలి, నా ఫ్యామిలీని నడపాలంటే కంపల్సరీ కావాలి. ఎట్లా, దానికి మనం గైడెన్స్ ఇస్తాం. స్కాలర్షిప్స్ కావాలంటే స్కాలర్షిప్స్ ఇస్తాం. మనమే కాదు, దేశంలో ఉన్న అన్ని స్కాలర్షిప్స్ డేటా కూడా మన దగ్గర ఉంది. సో అది కూడా ఇస్తాం. తర్వాత విమెన్ పరంగా నేను మహిళని, నేను ఎలా అయినా నా పిల్లల్ని చదివించుకుందాం అనుకుంటున్నాను, మనం హెల్ప్ చేస్తాం. బర్నాలి అని ఒక అమ్మాయి కోవిడ్లో తన సొంత దుద్దులు తాకట్టు పెట్టి మరీ జస్ట్ ట్రావెల్ ఎక్స్పెండిచర్, చిన్న వీడియో ఎక్స్పెండిచర్ కోసం అంతలాగా వెళ్ళి వాళ్ళ హస్బెండ్ జాబ్ పోయిందని వాళ్ళ పిల్లల చదువు ఆపకుండా మనతోనే చేసుకొని ఇలాంటివన్నీ ప్రొడక్ట్స్ చేసుకొని మంచిగా ఇప్పుడు ఎడ్యుకేషన్ ఇప్పించుకుంటున్నారు. తర్వాత ఫార్మర్స్ చెప్పడం మర్చిపోయి, ఛత్తీస్గఢ్లో 10,000 మంది రైతులతో మనం పనిచేస్తాం. ఓకే, మీకు ఇచ్చిన గిఫ్ట్ హ్యాంపర్లో ఈ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ మనం చేపిస్తాం. ఫార్మర్స్ ఉన్నాయండి, ప్రొడక్ట్స్ ఏమున్నాయి చెప్పండి, సో దట్ ఎవరికైనా కావాలనుకున్నప్పుడు. మిల్లెట్స్, ఓకే, బ్రౌన్ రైస్, బ్లాక్ రైస్, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఓకే, సో ఈ విధంగా చిల్డ్రన్, యూత్, విమెన్, ఫార్మర్స్, పర్సన్స్ విత్ డిజబిలిటీస్ మన సెంటర్స్ ఉన్నాయి. మర్చిపోయా చెప్పడం, మీరు రావాలి దీనికి. తప్పకుండా. ఈ కార్యక్రమం చూస్తున్న వాళ్ళందరికీ కూడా ఇన్విటేషన్. హోప్ ఇన్ ఏ కప్ అని LGBTQ+ కమ్యూనిటీ మెంబర్స్తో కెఫే స్టార్ట్ చేసాం. ఎక్కడండి? మాదాపూర్లో. ట్రాన్స్జెండర్స్, ట్రాన్స్ మెన్, ట్రాన్స్ విమెన్, మామూలుగా మనకి ఈ LGBTQ+ కమ్యూనిటీ మీద ఒక డిఫరెంట్ వ్యూ ఉంటుంది. సెక్స్ వర్క్ ఆర్ బెగ్గింగ్, అవును, ఈ వ్యూనే మనకు ఉంటుంది. ట్రైన్ ఇదంతా. నాకు ఈ సబ్జెక్ట్లోకి వెళ్ళిన తర్వాత మా టీంకి అర్థమైంది, ఇది చాలా రాంగ్ సబ్జెక్ట్, మనం అండర్స్టాండింగ్ తప్పు. వాళ్ళు కూడా మనలోనే ఉంటారు. ఈవెన్ నేను ఒకటి చూసాను, డెఫ్ అండ్ డమ్ వాళ్ళది కూడా ఒకటి కెఫే ఉంది. ఐ వెంట్ దేర్, పర్టికులర్ చూడడానికే వెళ్ళాను. మీరు రావాలి. అయ్యో, డెఫినెట్ గా ప్లీజ్ నాకు లొకేషన్ పెట్టండి. కమింగ్ వీక్ డెఫినెట్ గా. సో ఈ కెఫేస్ ద్వారా మనము చాలా మంచి, మీరు ఇబ్బందులు అని అడుగుతారు కదా, అసలు LGBTQ+ కమ్యూనిటీకి ఒక కెఫే పెట్టడానికి, ఒక రెంటల్ స్పేస్ తీసుకోవడానికి ఎంత కష్టమో. చాలా కష్టం. ఎవరు మొన్ననే మాదాపూర్లో ఒక కమర్షియల్ స్పేస్ కోసం ట్రై చేసాం. ఇప్పుడు 4 కెఫేస్ ఉన్నాయి, 4 ప్రాజెక్ట్స్ నడుపుతున్నాం. సో చాలా ట్రై చేసాం, అవ్వలే. ఫైనల్గా కార్పొరేట్ సంస్థల్లో అది ఒక మంచి క్వాలిటీ ఉంది. సైబరాబాద్ సైడ్ కొంచెం అది క్వాలిటీ ఉంది. వాళ్ళ కార్పొరేట్ సంస్థల్లో వాళ్ళే ఇన్వైట్ చేస్తున్నారు. లేదండి, వీళ్ళని కూడా ఎవరైతే అక్కడ వర్క్ చేస్తున్నారో, LGBTs ఎవరైతే ఉన్నారో వాళ్ళని కాస్త ఎలిగెంట్గా మనం తయారు చేసుకోగలిగితే అంటే ఎట్ ప్రెసెంట్ కొత్త వాళ్ళది నేను అనేది అంటే కొత్తగా ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళని మనం అలా తయారు చేసుకుంటే వాళ్ళకి కూడా సొసైటీ ఒక డిగ్నిఫైడ్గా డీల్ చేస్తారు. అండ్ మోరోవర్ అంటే అసలు చాలామంది తెలుసో లేదో ఈ అవకాశం ఉందని. ఉంటే ఈ రోడ్ల మీద ఎవరైతే పాపం తిరుగుతూ ఉన్నారో లేదా ప్రాస్టిట్యూషన్లో ఉన్నారో వీళ్ళంతా కూడా ఇటు సైడ్ రావడం అనేది చాలా నాట్ ఓన్లీ నిర్మాణ్, చాలా స్వచ్ఛంద సంస్థలు కలిపి మనం ఒక దీన్ని ఉద్యమంలాగా చేస్తున్నాం. అద్భుతం. ఇప్పుడు ఈ ప్రొడక్ట్స్ చెప్పండి. ఇప్పుడు ఏవైతే కొన్ని ప్రొడక్ట్స్ తీసుకొచ్చారో ఇవన్నీ కూడా మన విమెన్ ఫతేనగర్లో మన విమెన్ ట్రైనింగ్ సెంటర్లో ఉన్న విమెన్ మన ప్రొడక్షన్ యూనిట్లో ప్రొడ్యూస్ చేస్తారు. దట్స్ సో నైస్. సో ఎవరైనా రిటర్న్ గిఫ్ట్స్ కానీ ఇలా ఏమైనా తీసుకోవాలనుకుంటే బల్క్లో కూడా ఆర్డర్ చేసే అవకాశం ఉంటుంది. బాగుందండి, క్వాలిటీ ప్రాపర్ కాటన్ ఉంది, లోపల కూడా ఇట్స్ సో నైస్. అన్ని యూజబుల్ ప్రొడక్ట్స్ అన్ని మనం తీసుకొస్తాం. సో వీటిది కూడా కాంటాక్ట్ నెంబర్ ఇవ్వండి, ఎందుకంటే ప్రజలకు ఉపయోగపడే వర్క్స్ ఇవన్నీ కూడా ఆబ్వియస్లీ మనం ఒక ప్రోడక్ట్ చెప్పారు కదా, ఈ ఇంటర్వ్యూ నాన్ కమర్షియల్ గా చేస్తున్నాం మనం. అబ్సల్యూట్లీ అండి. జనరల్గా అయితే టు బి ఫ్రాంక్ ఎవరైనా సరే నేను ఒక కమర్షియల్ ప్రోగ్రామ్గా చూస్తారు. నాకు అనిపించింది ఏంటంటే మీరు ఇన్ని ఏళ్ల పాటు 20 ఏళ్ల పాటు నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్ మీరు నడిపిస్తూ నేను మాట్లాడడం కరెక్ట్ కాదనిపించింది. సో ఎంతోమంది సివిల్ సర్వెంట్స్ మీకు లింకప్ అయి ఉన్నారు, మీ సేవా కార్యక్రమాలు నేను చూస్తూ ఉన్నాను. బట్ మిమ్మల్ని డైరెక్ట్గా కలవడం ఇదే ఫస్ట్ టైం అయినప్పటికీ కొంచెం లేట్ అయింది మీ నెంబర్ నాకు రావడం. లేట్ అయిన తర్వాత కూడా మీరు రెస్పాండ్ అవ్వడం లేట్ అయింది. సో నైస్ అండి, నైస్ టాకింగ్ టు యూ. అండ్ మోరోవర్ ఈ సందర్భంగా ప్రజలకి కానీ యూత్కి కానీ సొసైటీకి మీరు ఏం చెప్పదలుచుకున్నారంటే ఏం చెప్తారు? 2-3 థింగ్స్. ఒకటి యూత్కి డెఫినెట్గా ఈ జనరల్ ఓన్లీ సోషల్ ఇంపాక్ట్ అనే కాదు, జనరల్గా ఏంటి అంటే మనము మన హార్ట్కి ఏదైతే
మై కంట్రీ మై కెరియర్, మై వరల్డ్ మై కెరియర్ అని కెరియర్ని సెలెక్ట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. మనం దాంట్లో పేరెంట్స్ చెప్పారనో సొసైటీ చెప్పిందనో మై మనీ మై కెరియర్లో కాకుండా ప్రాపర్గా సైకోమెట్రిక్ అసెస్మెంట్ చేసుకొని చిన్నప్పుడే మన ఇంట్రెస్ట్, మన స్ట్రెంగ్త్, మన ఫ్యామిలీ ఫినాన్షియల్ కండిషన్ యూజ్ చేసుకొని మనకి ఇంట్రెస్ట్ ఉన్న కెరియర్లోకి పర్స్యూ చేయాలి మన డ్రీమ్ని. అది చాలా చాలా ఇంపార్టెంట్. అది మేము నిర్మాణంలో చాలా మందిని గర్వంగా చెప్పుకోగలుగుతాం దట్ వీ డిడ్ దట్ అని. మాకు దీంట్లో హ్యాపీనెస్ ఉంది. హ్యాపీనెస్ ఉండడం వల్లనే చేస్తున్నాం. ఇంకా 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 అసలు ఇంకా ఇది చేయాలి అది చేయాలి కాదు, దీంట్లో హ్యాపీనెస్ వస్తుందని చేస్తున్నాం. సో మ్యూజిక్లో, ఆంటర్ప్రినర్షిప్లో, జర్నలిజంలో ఇట్లా ప్రతి కెరియర్ చాలా ఇంపార్టెంట్ నేషన్ బిల్డింగ్కి. అబ్సల్యూట్లీ. సో మనకి ఏది ఇంట్రెస్ట్ ఉందో అది తీసుకోవాలని నేను యూత్కి మెసేజ్ ఇవ్వదలుచుకున్నాను. మొన్ననే బిట్స్ ప్లానీలో యంగ్ అల్యూమినస్ అచీవ్మెంట్ అవార్డ్ అని 40 years కన్నా తక్కువలో మా 75,000 అల్యూమినైలో అవార్డ్స్ ఇచ్చారు. 6 మనల్ని కూడా సెలెక్ట్ చేశారు. అవార్డ్స్కి తీసుకోం మనం యూజువల్గా, అప్లై చేయమో తీసుకోము బై నేచర్, బై ఐడియాలజీ. అది ఒక్కటి మాత్రం యాక్సెప్ట్ చేశాను, పర్సనల్గా యాక్సెప్ట్ చేశాను. అండ్ అక్కడ కూడా ఇది అడిగారు, అది చెప్పాను నేను క్లియర్గా. మన కాలేజెస్ నుంచి యూత్, మన కాలేజ్ అయినా ఎవరైనా యూత్ మన మనస్ఫూర్తిగా ఏదనిపిస్తుందో దాన్ని పర్స్యూ చేస్తూ ఉంటే ఇఫ్ యూ ఫాలో అవర్ హార్ట్ వీల్ ఎక్సెల్. ఫస్ట్లో మనకి మిగతా వాళ్ళతో కంపారిజన్ ఆపేసేయాలి అండ్ ఫినాన్షియల్స్ని డీలింగ్ చేయాలి. సమ్ టైమ్ యూ విల్ గెట్ అని చెప్పాను. సో ఇది కూడా ఐ వాంట్ టు టెల్ టు ఎవ్రీ యూత్ హూ ఈస్ ఫాలోయింగ్. చాలామంది యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ కూడా మేము చూస్తూ ఉంటారు. యూపీఎస్సీలో మీరు సక్సెస్ అవ్వకపోతే కూడా మై అడ్వైజ్ ఈజ్ జాయిన్ నాన్ ప్రాఫిట్స్. సో మీరే ఎన్జిఓ క్రియేట్ చేయండి, నిర్మాణ్ లాంటి ఎన్జిఓస్లో వర్క్ చేయండి, ఆర్ టేకప్ ఎనీ కెరియర్. ప్రతి కెరియర్ ద్వారా మనం సోషల్ ఇంపాక్ట్ చేయొద్దు. డోంట్ గెట్ డిసప్పాయింటెడ్. ఇది ఫస్ట్ యూత్కి. సెకండ్, ఫస్ట్ ఇందాక ఒక పాయింట్ మర్చిపోయాను. సో ఫస్ట్లో మనల్ని డెఫినెట్గా ఎవరు గుర్తించరు. సో వెళ్తున్న కొద్ది మనం చేస్తూ ఉంటే డెఫినెట్గా గుర్తిస్తారు. సెకండ్ పాయింట్, ఎవరైతే నిజంగా హంగర్తో ఉన్నారో మీకు మీ కెరీర్లో సక్సెస్ అవ్వడానికి ఆపే శక్తి ఈ భూమి కింద కానీ సన్ పైన కానీ ఉండదు. వివేకానంద చెప్తూ ఉంటారు మనం అంత గట్టిగా అనుకుంటాను. సో వాళ్ళకి నిర్మాణ్ లాంటి సంస్థలు ఉన్నాయి. సో మీరు ఇది చూస్తూ ఉంటే మీరు మీ కెరియర్ డ్రీమ్లో కనుక ఎక్కడైనా ఇబ్బందులు పడుతున్నారు అన్నప్పుడు మీకు హెల్ప్ చేయడానికి చాలామంది ఉన్నారు. సో మేము ఎక్కడ డిసప్పాయింట్ అవ్వద్దు, మంచిగా సర్వీస్ తీసుకోండి. చాలా నాన్ ప్రాఫిట్స్ ఉన్నాయి, మంచి ఇండివిజువల్స్ ఉన్నారు. ఇది సెకండ్, బెనిఫిషరీస్ కోసం. తర్వాత డోనర్స్ అండ్ వాలంటీర్స్ కోసం, ఎవరైతే టైమ్ మనీ సొసైటీకి ఇద్దాం అనుకుంటున్నారు డిఫరెంట్ ఫేజెస్లో. కొంతమంది చిన్న వయసు నుంచే మాలాగా చేయాలనుకుంటారు, కొంతమంది హౌస్ వైఫ్స్ తన యొక్క చిల్డ్రన్ కొంచెం పెద్ద అయ్యాక చేయాలనుకుంటారు. ఇప్పుడు చాలామంది ఉంటారు. అలానే సీనియర్ సిటిజన్స్ ఉంటారు, సో చిల్డ్రన్ ఉంటారు. సో అన్ని యాంగిల్స్ నుంచి మీరు టైం ఇవ్వాలన్నా మనీ ఇవ్వాలన్నా మన భారతదేశాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ఓన్లీ పాలిటిక్స్ రీజన్ కాదు. మనం పాలిటిక్స్నే బ్లేమ్ చేస్తూ ఉండలేము, ఇంకో ప్రొఫెషన్ని బ్లేమ్ చేస్తూ ఉండలేము. మనమే ఆ పీపుల్ మూమెంట్కి అవ్వాలి. కానీ మీలాంటి వాళ్ళు ఎక్కువైపోతే మనం కట్టే ట్యాక్స్ అంతా అక్కడ మిగిలిపోతుంది సార్. లేదు, వాళ్ళతో చేపిస్తాం మనం. అంజలి గారు, మనం వాళ్ళతో చేపిస్తాం, అకౌంటబుల్ చేపిస్తాం. మన 300 crores కదా 19 yearsలో కదా. అవును. మరి మన ట్యాక్స్ పేయర్స్ మనీ 2 lakh crores per year. అవును. సో దాన్ని వదలం మనం. వీ విల్ మేక్ ఇట్ అకౌంటబుల్. బట్ దానికి మోరల్ రైట్ కావాలంటే ఫస్ట్ మనం చేయాలి కదా. కరెక్ట్. 3 things. ఎవరైనా చదువుకునే పిల్లలు ఎవరైనా మేము వచ్చి సర్వీస్ చేస్తామనంటే దాన్ని ఎలా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి? హ్యాపీగా నిర్మాణ్.org NIRMAN.org ఈ వెబ్సైట్లో అన్ని వివరాలు ఉంటాయి. మా హెల్ప్ లైన్ నెంబర్ ఉంది, ఆ హెల్ప్ లైన్ నెంబర్ కూడా మీకు ఇస్తాం. మీరు కొంచెం దాన్ని పబ్లిష్ చేస్తే తప్పకుండా హ్యాపీగా విల్ డూ ఇట్. తప్పకుండా. ఇప్పుడు ఈ ప్రొడక్ట్స్ని తయారైనవి ఎక్కడన్నారు? ఫతేనగర్. ఇవన్నీ ఫతేనగర్లో. ఈ ప్రొడక్ట్స్ ఫతేనగర్. దీనిది కూడా నాకు ఏదైనా కాంటాక్ట్ నెంబర్ ఏమన్నా ఇస్తారా? అన్నిటికీ ఒకటే హెల్ప్ లైన్ ఉంది. ఒకటేనా? ఒక వెబ్సైట్, ఒక ఫోన్ నెంబర్. నిర్మాణ్ హెల్ప్ లైన్ ఉంది, నిర్మాణ్ వెబ్సైట్ ఉంది. అన్నిటికీ ఇదే మెయిన్. అన్ని ఐ థింక్ ఇవన్నీ కాటన్ ప్రొడక్ట్స్ అబ్సల్యూట్లీ కదండి. మరి మెటీరియల్ కలంకారీ మెటీరియల్ వీవర్స్ నుంచి తీసుకొస్తాం డైరెక్ట్ గా. చాలా పెద్ద పని అండి. ఎస్ మీరు ఏదో పెద్ద సర్కిల్ ఇది, ఒకదాని మీద ఒకటి డిపెండ్ అయిన ఒక పెద్ద సర్కిల్ ఇది. నిర్మాణ్ వరల్డ్ అవన్నీ ఛత్తీస్గఢ్ నుంచి వచ్చాయి. ఇప్పుడు ఆదిలాబాద్ లో స్టార్ట్ చేస్తున్నాం ఆర్గానిక్ ఫార్మింగ్. సార్ అలాగే విలేజ్ అడాప్షన్ గురించి చాలా మంది చాలా రకాలు చేస్తున్నారు. ఈవెన్ నిర్మాణ్ కూడా చాలా చేస్తున్నాను. వాటి గురించి ఒకసారి డీటెయిల్గా. సో మనం ఈ అబ్దుల్ కలాం గారి ఇన్స్పిరేషన్తో మనం స్టార్ట్ చేసినప్పుడు 2020 కల్లా మనం భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలి అని చెప్పినప్పుడు సార్ ఇచ్చిన గైడెన్స్ కూడా, కలాం సార్ ఇచ్చిన గైడెన్స్ కూడా ఏంటంటే
మన ఇండియాలో 7 lakh ఇండియన్ విలేజెస్ ఉన్నాయి. సో 100 విలేజెస్ని కలిపి ఒక క్లస్టర్గా మార్చుకొని, అంటే ఒక 7,000 క్లస్టర్స్ని మనం డెవలప్ చేసుకుంటే మన డెవలప్డ్ ఇండియాలోకి వెళ్ళిపోతాం. మనం ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్ అండ్ హెల్త్లో అనేది వారు ఇచ్చిన గైడెన్స్, ఆ ఇన్స్పిరేషన్తోనే మనం అప్పుడు స్టార్ట్ చేశాం. ఈ 20 సంవత్సరాల్లో ఒక గ్రామాన్ని దత్తత తీసుకోవడం కష్టమైన విషయం. ఎందుకంటే కాలేజ్ లైఫ్ టైంలో మనం స్టార్ట్ చేసాం కాబట్టి. ఈ 20 సంవత్సరాల్లో మనం ఎడ్యుకేషన్లో ఎలా ఇంప్రూవ్ చేయాలి, ఎంప్లాయ్మెంట్లో ఎలా ఇంప్రూవ్ చేయాలి, హెల్త్లో ఎలా ఇంప్రూవ్ చేయాలి, గర్ల్స్ అండ్ విమెన్ని ఏ విధంగా ఫోకస్ చేయాలో నేర్చుకున్నాం. వీటన్నిటినీ కలిపి ఒక ఆదిలాబాద్లో ఒక చిన్న చించుఘాట్ అనే గ్రామాన్ని తీసుకున్నాం. దాన్ని తీసుకొని దాన్ని డెవలప్ చేయగలిగాం. బిలో పవర్టీ లైన్ నుంచి అబవ్ పవర్టీలోకి మార్చగలిగాం. అలా తెలంగాణలో 26 గ్రామాలని మనము గిరిజన గ్రామాలని దత్తత తీసుకొని డిఫరెంట్ స్టేజెస్లో ఉన్నాయి అన్ని గ్రామాలు. రీసెంట్గా మన సీతక్క గారు, అంటే మన రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ నుంచి మనకు ఆహ్వానం వచ్చింది. అలానే ములుగు డిస్ట్రిక్ట్ నుంచి వచ్చింది. సో మనం తెలంగాణ ప్రభుత్వంతో టైఅప్ అయి మనము ఒక గ్రామం, ఒక కార్పొరేట్ సంస్థ, ఒక గ్రామం లేదా ఒక ఎన్ఆర్ఐ, ఇట్లా ఒక క్యాంపెయిన్ మనం చేపడుతున్నాం ఈ తెలంగాణలో. నా వంతు బాధ్యత ఉంటే చెప్పండి, నేను కూడా చేస్తాను. చాలా చేయాలి. మీరు మా క్యాంపెయిన్కి అంబాసిడర్గా క్యాంపెయిన్ చేయగలిగితే, డెఫినెట్లీ మీ వాయిస్తో ఒకసారి మాట్లాడితే. సో ఈ పిలుపు మనం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరికి ఇస్తున్నాం. మన తెలంగాణలో 33 జిల్లాలు ఉన్నాయి. ముందు 10 జిల్లాలు ఉండేవి. సో ఇక్కడ 10 జిల్లాలు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న 13 జిల్లాలు. ఈ 23 జిల్లాల్లో ఎవరన్నా ప్రవాసాంధ్రులు కానీ, కార్పొరేట్ సంస్థలు కానీ గ్రామాలను దత్తత తీసుకోవాలనుకుంటే మనం ఒక ప్లాట్ఫామ్గా నిలుస్తున్నాం వాళ్ళకి. ఇప్పుడు మనకి ఆంధ్రప్రదేశ్లో ఇంక్లూడింగ్ పిఠాపురం, ఎందుకని ప్రస్తావించానంటే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్గా కూడా తీసుకున్నారు కాబట్టి. సో పిఠాపురం నుంచి అండ్ మిగతా డిస్ట్రిక్ట్స్ నుంచి కూడా మా దగ్గర కొన్ని రిక్వెస్ట్లు ఆల్రెడీ వచ్చాయి. సో వీటితో మనము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కూడా టైఅప్ అవ్వబోతున్నాం. వీఆర్ గోయింగ్ టు అప్రోచ్ దెమ్ అండ్ వీఆర్ గోయింగ్ టు పార్ట్నర్ విత్ దెమ్. ఇప్పుడు మన ఎమరాల్డ్ విజయరామ్ గారు ఉన్నారు, మీకు ఐడియా ఉందా? వారు ఆల్రెడీ అక్కడ పిఠాపురంలో వారు చేయగలిగే సేవా కార్యక్రమాలు మొదలు పెట్టారు. ఒకవేళ మీకు కావాలంటే నేను ఆయన కూడా నేను కనెక్ట్ చేయగలుగుతాను. కనెక్ట్ చేయండి, కలిసి కంపల్సరీగా చేద్దాము. అండ్ గ్రామాలని కంప్లీట్గా రూపురేఖలు మార్చగలిగే శక్తి మనందరం కలిసి అనుకుంటే చేయగలుగుతాం. తప్పకుండా అండి. ఎస్పెషల్లీ పిఠాపురం నుంచి మాట్లాడేటప్పుడు ఏ విలేజెస్ అని ఎవరైనా మేము పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అని చెప్తున్నారు. సో ఒక సోషల్ ఇంపాక్ట్ కాన్క్లేవ్ అని మనము అమరావతిలోనే ఆర్గనైజ్ చేసుకుంటూ వారిని పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు గారిని కూడా మనము చీఫ్ గెస్ట్గా ఇన్వైట్ చేసుకోవడానికి ప్లాన్స్ చేస్తున్నాం. సో ఐ థింక్ ఇట్ విల్ హ్యాపెన్. డెఫినెట్గా అండి. అయినప్పుడు చెప్పండి, డెఫినెట్గా మీలాంటి మంచి కార్యక్రమాలని మేము కూడా ప్రసారం చేస్తాం. టెలికాస్ట్ చేయడానికి, కవర్ చేయడానికి డెఫినెట్గా వస్తాం. మా వంతు సహకారం ఎప్పుడు మీకు ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఎవరైతే నీడీ పీపుల్ ఉన్నారో వారందరూ కూడా మీకు కనెక్ట్ అవ్వాలని, నిర్మాణానికి ఎంతో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నిజంగా.